ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరొక్కసారి ఈ యొక్క బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. మరి ఈరోజు మనము ధ్యానించబోతున్న బైబిల్ పాఠ్య భాగము నిర్గమాకాండము 26వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు మనం ధ్యానించబోతున్నాం. మరి ఈ 5 అధ్యాయాలు చాలా ప్రత్యేకమైనవి. నిన్నటి దినాన 21 నుంచి 25 వరకు చదివాం. అయితే 25 అధ్యాయంలో కంప్లీట్గా ప్రత్యక్ష గుడారములో ఉన్న యెహోవా మందసము గురించి డీటెయిల్స్ దేవుడు మరి మోషేకి ఇవ్వటం జరిగింది. మీరందరూ నేను చెప్పే సలహా ఏంటంటే 25వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు, అంటే 25, 26, 27 ఈ 3 అధ్యాయాలు మీరు ఏదైనా నోట్స్ పెట్టుకొని వర్స్ బై వర్స్, వచనం బై వచనం చదువుతా అందులో ఉన్న డీటెయిల్స్ని రాసుకోవడానికి ప్రయత్నించండి. యెహోవా మందసాన్ని ఎలాగా నిర్మించాలి, ప్రత్యక్షకు గుడారాన్ని టాబర్నెకల్ ఆ టెంట్ని ఎలాగ నిర్మించాలి, ఏ వస్తువులు వాడాలి, ఏ విధంగా మరి కొలతలు ఉండాలి, ఏం చేయాలి అనేది డీటెయిల్డ్ వర్షన్ అందులో ఉంటుంది. అయితే మీరు ప్రతి కొలత, ప్రతి వస్తువు, ప్రతి విధానము రాసుకోగలిగితే ప్రతిదానికి ఒక అర్థము ఇచ్చేటట్టుగా మనకి ఛాయారూపమైన అర్థం ఉంది. సో లోతైన అధ్యయనం చేయటం కోసం ప్రతి వస్తువుని అధ్యయనం చేయడంలో తప్పులేదు. చాలామంది వాదిస్తూ ఉంటారు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి వస్తువుల గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అండి. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి ఛాయ ప్రత్యక్షమైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు పరిపూర్ణురు. జాగ్రత్త గమనించండి. ఈ 26వ అధ్యాయం నుంచి 27 ఈరోజు మనం ధ్యానించబోతున్నా 26, 27 ఈ 2 అధ్యాయాలు క్షుణ్ణంగా ఈ ప్రత్యక్ష గుడారం ఎలా తయారు చేయాలి, దాని యొక్క కొలతలు ఏంటి అనేది. అయితే ఈ ప్రత్యక్ష గుడారం మనకి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఏమండి, ప్రత్యక్ష గుడారం ఎక్కడుందంటే ఇజ్రాయేలీల మధ్యలో ఉన్నది. ఏమండి, ఇజ్రాయేలీల జనాల మధ్యలో ఉన్నది. సో దేవుని సన్నిధి మనుషుల మధ్య ఉన్నది. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు మన మధ్యకి ఎలా దిగి వచ్చారో ఆయనకు సాదృశ్యం. సో ప్రతి వస్తువు కూడా చాలా లెక్కలు కట్టి దేవుడు పర్టికులర్గా ఎందుకు చెప్పదలిచారంటే ప్రతీది కూడా ఒక అర్థం ఇచ్చేదే, ప్రతిదీ ఒక మీనింగే. మీరు ప్రతిదీ చదవండి, ప్రతిదీ రాసుకోండి, దాని ప్రకారంగా అందులో ఉన్న విషయాలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే యేసుక్రీస్తుకి ఎలా సాదృశ్యం అంటే మనకందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అదిగో ఆ వాక్యమే. ఏ వాక్యం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఆయన అని వాక్యం నుంచి ఆయనను సంబోధిస్తారు. ఆయన లేకుండా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ 14వ వచనంకి వచ్చేసరికి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అని ఉంటుంది, మన మధ్య నివసించెను అని ఉంటుంది. సో దేవుని సన్నిధి మన మధ్య నివసించింది. ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ విత్ అస్. ఆయన కాపుదల, ఆయన తోడు, ఆయన ఫెలోషిప్ మనతో ఉంది. సో పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క టాబర్నాకల్ అంటే ప్రత్యక్ష గుడారము క్రీస్తుకు సాదృశ్యం. సో క్రీస్తు పరిపూర్ణుడు గనక ఆయనలో ఏమేమైతే లక్షణాలు ఉన్నాయో ఆయన దేవుని యొక్క పరిపూర్ణతను ప్రకటించడానికి వచ్చారు, పరిపూర్ణతను చూపించడానికి వచ్చారు. ఆయన అదృశ్య లక్షణాలన్నీ క్రీస్తు ద్వారా మనకి ప్రకటించబడుతున్నాయి. అయితే ఆయన తత్వం అంతా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నారు. అది సర్వసత్యం. ఏమండి, యేసుక్రీస్తు వారు సత్యమైతే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం.
సర్వసత్యం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క ఆత్మ, కుమారుని ఆత్మను మనకి దేవుడు అనుగ్రహించారు. అంటే ఆ ఉన్న 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు చెప్పారు, నేను కొంతే చెప్పగలుగుతాను, ఇప్పుడు నాకు వ్యవధి లేదు, నేను వెళ్ళాల్సిన సమయము నాకు ఆసన్నమైంది, నేను వచ్చినది ఒక పని, ఆ పని నేను చేయటానికి ఉన్నాను, కానీ నా వెనకాతలు ఇంకొక ఆయన వస్తారు, ఆయన పరిపూర్ణమైన పని చేస్తారు. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తూ, మనల్ని మరి జ్ఞానవాక్యములు మనకు బోధిస్తూ సర్వసత్యంలోకి నడిపిస్తారు. నేను ఈ 3.5 సంవత్సరాల్లో వేసిన ఫౌండేషన్ని నా 2వ రాకడ వచ్చే లోపు ఎంతమంది అయితే క్రీస్తు రక్తములో కడగబడి ఉతక స్నానం చేయబడి రక్షణ పొందుకుంటారో వారందరికీ కూడా యుగాంతము వరకు మీకు బోధిస్తూ మీ యొక్క మనసును దేవుని వైపు నడిపిస్తారు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. సో కాబట్టి దేవుని సన్నిధి ఇప్పుడు మనతోనే ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆ యొక్క ట్యాబర్నాకల్లో మరి యెహోవా మందసం కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం మీద దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుని సన్నిధి ఎక్కడుందండి? రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిలో ఉంది. నిన్న చెప్పుకున్నాం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, మరి చదువుకున్నాం కదా, ఏముంది? మీ దేహములు దేవుని చేత మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? సో అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలయం. సో కాబట్టి ఆలయంలోనే దేవుని సన్నిధి ఉంది. సో టెబర్నాకల్ ఎక్కడుంది? ఇప్పుడు మనలోనే ఉంది. ఆ యొక్క మందసం ఎక్కడుంది? మనలోనే ఉంది. మనమే టెబర్నాకల్స్, మనలోనే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉంది. సో కాబట్టి ఇది ఒరిజినల్ అయితే దాన్ని ఛాయా వస్తువు రూపములు. ఇప్పుడు మనకు వస్తువులతో పని లేదు, మనం టెబర్నాకల్ కట్టాల్సిన పని లేదు, లేకపోతే మందసాన్ని నిర్మించాల్సిన పని లేదు, ఆ కొలతలతో అవి చేయాల్సిన పని లేదు. కానీ ఎందుకండి బైబిల్ స్టడీ అంటే, వాస్తవానికి సువార్త నిమిత్తం అయితే ఇవన్నీ అవసరం లేదు, కానీ మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి, దేవుడు ఎందుకు రాయించారనే ఒక పరిశోధన చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా అర్థవంతంగా ఉంటుంది. దేవుడు అర్థవంతం లేకుండా ఏది చెప్పరు. నాన్న ఒక టెంట్ వేసేయండి రా, ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేయండి అనొచ్చుగా, అనలే. పర్టికులర్గా ఎంత కొలత, ఎంత రంగు, ఈ వస్తువులు ఇలాగే ఎందుకున్నాలంటే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంది. దాన్ని దేవుడు చెప్పారు. అవన్నీ మీరు లోతుగా నిదానంగా మనం తర్వాత బైబిల్ స్టడీస్లో ధ్యానించవచ్చు. కానీ ఇప్పుడు సూచాయిగా పాయింట్స్ వైజ్ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోదాం. మరి 26వ అధ్యాయము, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు సందర్భాలు చెప్తాను, ఏ అధ్యాయాల్లో ఏమేమి జరుగుతున్నాయో వరుసగా చెప్తాను, రాసుకోండి. 26వ అధ్యాయము మొత్తం అంతా కలిపి టేబర్నాకల్ని ఎలా నిర్మించాలి అని రాయబడింది. 26వ అధ్యాయం దగ్గర హెడ్డింగ్ పెట్టేసుకోండి కిందన, అంటే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలి. 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనముల వరకు బలిపీఠము, అలాగనే దహన బలి అర్పణ, వీటి గురించి వివరణ ఉంటుంది. అంటే బలిపీఠము ఏదైతే దహన బలి అర్పించే బలిపీఠం ఉందో ఆ బలిపీఠం ఎలా కట్టాలి, దాని మీద ఏ దహన బలి అర్పించాలి, ఎలా అర్పించాలి అనేది ఉంది. తర్వాత 9వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రత్యక్ష గుడారం బయట ఉన్న ఆవరణము గురించి, ఆవరణం ద కోర్ట్యార్డ్, ఇంగ్లీష్లో కోర్ట్యార్డ్ అంటారు, ఆవరణము. ఆవరణములో ఏమిటి ఉంటాయి, ఏమేమి వస్తువులు పెట్టాలి, దాని యొక్క కొలతలు ఏంటి, అవన్నీ వివరించారు. తర్వాత 20వ వచనం నుంచి ఆఖరి దాకా అంటే 21 వచనం వరకు దీపస్తంభము, దానిలో వాడాల్సిన తైలం. 28వ అధ్యాయంకి వచ్చాం. ఇప్పుడు మనం 27 అయిపోయింది, 28వ అధ్యాయంకి వచ్చాం.
28వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు యాజకుల యొక్క వస్త్రములు ఏ విధంగా కుట్టించాలి, ఏ విధంగా తయారు చేయాలనే వివరణ సింపుల్గా ఉంటుంది. అయితే డీటెయిల్డ్గా వెళ్తే ప్రతి వస్తువు గురించి, ప్రతి ఆభరణం గురించి చూస్తే 6వ వచనం నుంచి 14వ వచనం వరకు ఏఫోదు, యాజకుడు ధరించవలసిన ఏఫోదు అంటే ఆ యొక్క అంగి వస్త్రము ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, దానికి దట్టి ఎలా ఉండాలి, ఏంటి, అవన్నీ ఉంటాయి. తర్వాత 15వ వచనం నుంచి 28కి వస్తామండి. 27 కంప్లీట్ అయిపోయింది, 28లో ఉన్నాం మనం. ఇప్పుడు 15వ వచనం నుంచి 30వ వచనం వరకు ఛాతీ మీద ఒక దట్టి ఉంటుంది, దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు. ఏమండి, బ్రెస్ట్ ప్లేట్, బ్రెస్ట్ పీస్ అంటారు. ఒక దట్టి నిర్మించాలి. ఓకే, దాని తర్వాత 31వ వచనం నుంచి ఆఖరి దాకా, ఈ అధ్యాయం ఆఖరి దాకా 43 దాకా మనకి మిగతా యాజకులు అంటే అహరోను కుమారులు ఉన్నారు కదా, యాజక ధర్మం చేస్తున్నవారు. ఏమండి, అహరోను ప్రధాన యాజకుడైతే మిగతా యాజకులందరికీ ఎటువంటి వస్త్రాలు ఉండాలి, ఈయనకి వారికి తేడా ఉంటుంది. జనరల్గా గమనించండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఏమండి, అవునా, కానిస్టేబుల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, హోంగార్డ్కి ఒకటి, ఎస్ఐ గారికి ఒకలాగా ఉంటుంది. కలర్ ఒకలాగా ఉన్నా ఈ యొక్క ఆభరణాలు లేకపోతే ఆ యొక్క ఉపకరణాలు అన్నీ మారిపోతుంటాయి, బ్యాడ్జెస్ కానీ ఏమైనా. అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్కి వేరేగా ఉంటుంది. ఇలాగ తర్వాతన ఇప్పుడు 29వ అధ్యాయంకి వచ్చాం. 29వ అధ్యాయము 1వ వచనం నుంచి రాసుకోండి. మొత్తం మనకి కాన్సిక్రేషన్ ఆఫ్ ప్రీస్ట్స్ అంటే యాజకులకు ప్రతిష్ఠించడం, యాజకులను ప్రతిష్ఠించడం, యాజకులను ప్రతిష్ఠించి అనాయింట్ చేయటం. అంటే ప్రతిష్ఠించడం అంటే కాన్సిక్రేషన్ అంటారు, వారిని ప్రత్యేకపరచటం. అప్పటిదాకా కామన్ పీపుల్ వాళ్ళు ఎప్పుడైతే వారిని ప్రతిష్ఠిస్తారో వారు ఇక యెహోవాకు సొత్తు అవుతారు, యెహోవాకు ప్రత్యేకించబడిన వారు. దాన్ని ప్రతిష్ఠించడం అంటారు. అభిషేకించడం అంటే అనాయింటింగ్, నూనె పోసి అభిషేకించడం. ప్రతిష్ఠించడం అంటే కాన్సిక్రేషన్, వారిని ప్రత్యేకపరచడం. ముందు ప్రత్యేకపరిచి వారిని అభిషేకిస్తారు. సో ప్రత్యేకపరచడంలో ఒక క్రమం ఉంటుంది, అభిషేకించడంలో క్రమం ఉంటుంది. ముందు ప్రత్యేకపరచాలంటే వారిని సిద్ధపరచాలి. ఆ సిద్ధపాటు ప్లస్ అభిషేకం రెండు కలిపి 29వ అధ్యాయం మొత్తం ఉంటుంది. తర్వాత 30వ అధ్యాయంకి వచ్చాం. నెక్స్ట్ ఆఖరి అధ్యాయం. ఆఖరి అంటే ఈ రోజుకి బైబిల్ స్టడీకి ఆఖరి అధ్యాయం. 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ధూపవేదిక, దానిలో వాడవలసిన ద్రవ్యములు. ధూపవేదిక అండ్ ద్రవ్యములు. ధూపవేదిక అంటే ఇంగ్లీష్లో ఆల్టర్. ఏమండి, ఆల్టర్. ఆల్టర్ అండ్ ద్రవ్యము, అందులో ఏమేమి ద్రవ్యాలు వేసి ధూపము వేస్తారు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము యాజకుడు వచ్చి ఆ ధూపము వేయవలని. అది ఎక్కడుంది, ఏంటి, ఎలా ఉంటుంది, దాని కొలతలు ఏంటి, ఇవన్నీ వివరించబడి. తర్వాత 11వ వచనం నుంచి 16వ వచనం వరకు అటోన్మెంట్ మనీ. ఏమండి,
రాశారా? యవనస్తులకి ప్రతి ఒక్కరూ బ్రతుకున్నందుకు, దేవుడు వారికి ఆయుష్ ఇచ్చినందుకు 20 సంవత్సరాలు పూర్తవ్వగానే ప్రతి యవనస్తుడు ప్రాణ ప్రక్రియ ధనము అంటారు. ప్రాణ ప్రక్రియ పరిక్రయ, ప్రాణ పరిక్రయ రాసుకోండి. ప్రాణ పరిక్రయ ధనము, అటోన్మెంట్ మనీ 1/2 తులం వెండి. ఓకేనా? అలాగన ప్రతిసారి సెన్సస్ అవుతుంది. సెన్సస్ అయినప్పుడల్లా వాటిని చెల్లించాలి. సెన్సస్ అంటే జనాభా లెక్కలు. రైట్. నెక్స్ట్ ఇది 11 నుంచి ఓకే 11 నుంచి 16 వరకు, 11 నుంచి 16 వరకు ఓకే అటోన్మెంట్ మనీ. దాని తర్వాత 17 నుంచి 21 వరకు ఇత్తడి గంగాలము, బేసిన్ ఫర్ వాషింగ్. బయట ఆవరణంలో వీరు యాజకులు ముందుకి లోపలికి ప్రవేశించక మునుపు ఆ గంగాలములో ఉన్న నీళ్ళతో వారిని శుభ్రపరచుకోవాలి. కాళ్ళు చేతులు ముఖం అన్నీ కడుక్కొని లోపలికి ప్రవేశించాలి, శుచిపరుచుకొని వెళ్ళాలి. తర్వాత 22వ వచనం నుంచి 33వ వచనం వరకు అభిషేక తైలము, అనాయింటింగ్ ఆయిల్. ఇక్కడ ఎంత వివరణ ఉంటుందండి. ఇప్పుడు ఈ అభిషేక తైలం ఎలాగైపోయిందంటే ప్రతి ఒక్కరు సీసాల్లో పెట్టి అమ్మేస్తున్నారు. కొబ్బరి నూనె అని, ఆ నూనె అని, ఈ నూనె అని అమ్మేసి ఇది అభిషేక తైలము అని వ్యాపారాలు చేసుకుంటున్న వారు తయారైపోయారు క్రైస్తవ్యంలో. చాలా దౌర్భాగ్య పరిస్థితి. రైట్. నెక్స్ట్ 34వ వచనం నుంచి ఆఖరి దాకా, ఈ అధ్యాయము ఆఖరి అంటే 38వ వచనం దాకా ఇన్సెన్స్, ధూపద్రవ్యం. ఇన్సెన్స్, ధూపద్రవ్యం. పరిమళ ద్రవ్యము, తెలుగులో పరిమళ రాయండి, పరిమళ ద్రవ్యము. ఏమండి? ఇక్కడతో ఈరోజు అధ్యాయానికి మనము సబ్ హెడ్డింగ్స్ రాసేసుకున్నాం. స్పీడ్గా ఒక్కొక్క అధ్యాయాన్ని వివరించుకుంటూ వెళ్ళిపోతాను. మనకు ఒక పావు గంటే ఉంది టైము. త్వరగా క్లోజ్ చేసుకుందాం ఈరోజు, ఎందుకంటే మీరు ఆల్రెడీ 2 hours నుంచి ఈ 5 అధ్యాయాలు చదువుతున్నారు, నోట్స్లు రాసుకున్నారు. మీరు కూడా వీడియో వింటున్న వారు దయచేసి గమనించండి. ఈ 5 అధ్యాయాల్లో అంటే ముఖ్యంగా 25 నుంచి కూడా రాసుకోండి. నిన్న దినం అయిపోయింది 25 నుంచి 27 వరకు మాత్రం ప్రతి అంశాన్ని నోట్స్ రాసుకోండి, తర్వాత మీకు ఉపయోగపడుతుంది. రైట్. ఇప్పుడు త్వరగా 26 అధ్యాయంలో 1 నుంచి 16 వచనాల ఎంత చెప్పానండి? ఇప్పుడు ఇందులో మీకు మోరా అని ఉంటుంది. ఏమండి? మీరు ఎక్కడైనా బైబిల్లో అక్కడ మోరా అని ఉన్నప్పుడు మనకు మోర అంటే ఎంతండి? అడుగున్నర మనకి, అంతే కదండి. కానీ మన మోర ఎంత? అడుగున్నర అయి ఉండొచ్చు. కానీ మనకి వాళ్ళది ఇంకొంచెం పెద్ద మోర అయి ఉండొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా మనకు తెలీదు. ఇది అడుగున్నారంటే అర్థం ఏంటి? 12 + 6 18 ఇంచులు. ఏమండి? కానీ వారిది 21 ఇంచులు అయి ఉండొచ్చు అని కొంత అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అడుగున్నారు అనుకుందాం. సింపుల్గా ఒక మోర మనం ఏంటంటే మరి ఒక 1.5 feet కింద మనం ఇప్పుడు లెక్క పెట్టుకుందాం. అంటే అడుగున్నర కింద పెట్టుకుందాం. 21 అని కొంతమంది చెప్తారు, కానీ 1.5 feet. ఇప్పుడు మోరలో మనకు తెలియవు కనుక మనం ఇక మీదట అన్ని లెక్కలు రాసుకునేటప్పుడు, మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఒకటే సింపుల్, బైబిల్లో మోర ఉంటుంది కానీ నోట్స్లో మీరు ఏంటంటే ఫీట్స్లో రాసుకోండి. అప్పుడు మీకు అడుగుల్లో రాసుకుంటే
మీకు అర్థమవుతుంది. మోరల్ అంటే మీకు అర్థం కాదు. అడుగులు అంటే ఇప్పుడు అంతా మనకి ఈ యుగంలో ఈ ప్రజెంట్ ట్రెండ్లో మోరల్ లేవు కదా, అందరూ అడుగులే, ఫీట్సే కదా, అందరూ అడుగులు లెక్కే కదా, గజాలు అడుగులు. సో కాబట్టి అడుగుల్లోనే రాసుకుందాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు కాంపౌండ్ వాల్ గురించి ఫస్ట్, ఈ ప్రత్యక్ష గుడారానికి ఫస్ట్ ఏం కావాలంట? కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాళ్ళు జాగ్రత్త గమనిస్తే 150 అడుగులు ఇంటూ 75 అడుగులు రాసుకోండి. 150 అడుగులు పొడవు, ఈ వెడల్పు 75 అడుగులు వెడల్పు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఉంటున్న ఈ ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు ఇవి. ఓకే, దాని తర్వాత 150 అడుగులు పొడవు, 75 అడుగుల వెడల్పు. రైట్, ఓకే. తర్వాత అందులో నిర్మించవలసిన టెంట్, ప్రత్యక్ష గుడారం, ఈ కాంపౌండ్ వాల్ అంతా కూడా టెంట్ వేయరు, మధ్యలో టెంట్ వేస్తారు. ఆ టెంట్ ఏ కొలతలతో ఉంటుందో జాగ్రత్త గమనించండి. అది 45 అడుగులు పొడవు, 15 అడుగుల వెడల్పు. 15 అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవు. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ కాంపౌండ్ వాళ్ళ 75 అడుగులు ఉంటే 15 అడుగులు ఓన్లీ అందులో ఉన్న టెంట్ ఉంటుంది. అంటే మిగతా ఆవరణం అంతా ఎంత ఖాళీ ఉంది? ఇటు 30 ఇటు 30 ఉంటుంది, అంతే కదండి. సింపులే. ఇప్పుడు అర్థమైందా మీకు? క్లియరిటీ అది. సో కాబట్టి తర్వాత ఇందులో ఈ టెంట్ లోపల 2 భాగాలండి. ఈ టెంట్ లోపల 2 భాగాలు మనకు తెలుసు కదా, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో యాజకులందరూ వెళ్తారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే. మరి పాప పరిహారార్థ బలి ఇజ్రాయేలీల యొక్క జనాభా అందరి కొరకు ఒక్కసారే అతను వెళ్తాడు. ఓకే, ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం యొక్క కొలతలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి భాగము పరిశుద్ధ స్థలం. దాని యొక్క కొలతలు ఎలా ఉంటాయంటే 30 అడుగులు పొడవు, మరి వెడల్పు ఎంత వస్తుంది? అంతే కదా, ఎందుకంటే టెంట్ ఎంత ఉందో అంతే కదా వస్తుంది, 15 అడుగులు. ప్రత్యక్ష గుడారం ఎంత ఉందో ఇది అంతే వస్తుంది. సో ఇది మరి టెంట్ లెంగ్త్ ఎంత చెప్పండి. 45 చెప్పాను. ఇప్పుడు 45లో పరిశుద్ధ స్థలము 30 తీసేస్తే ఇంకెంత ఉందండి? సింపుల్. అతి పరిశుద్ధ స్థలము 15 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు వస్తుంది. ఇప్పుడు మరి టెంట్ హైట్ ఎంత అండి? హైట్ చెప్పలేదు కదా. హైట్ మొత్తం 15 అడుగులు. ఎంతండి? హైట్ 15, వెడల్పు 15, ఈ పొడవు 45లో 30 ఏమో పరిశుద్ధ స్థలము, ఏమండి 15 ఏమో అతి పరిశుద్ధ స్థలం. ఇది క్లియర్గా రాసుకోండి. రైట్, అతి పరిశుద్ధ స్థలం 15, పరిశుద్ధ స్థలం 30, టోటల్ 45. టెంట్ లెంగ్త్ అంతే కదా. ఒకే టెంట్లో 2 విభాగాలు. ఒకటే టెంట్లో 2 భాగాలు ఉంటాయి. ఓకే, మధ్యలో తెర అనేది ఒకటి అడ్డు ఉంటుంది. ఆ తెర ఏదైతే అడ్డుగా ఉందో ఆ తెర ఎక్కడ వేయాలంటే 30 అడుగులు పరిశుద్ధ స్థలాన్ని వదిలేసి వెనకాతల అతి పరిశుద్ధ స్థలము 15 అడుగులు వేయాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఈ టెంట్ పైన కప్పు ఎలా తయారు చేయాలి? 4 లేయర్స్ ఉంటాయండి, 4 లేయర్స్. ఓకే, ఇవన్నీ నేను సింపుల్గా మీకు చెప్పేస్తాను. ఇది మీరు బైబిల్ చదివితే 100 సార్లు చదివినా అర్థం కాదు. అందుకే ఈ నోట్స్ మీకు ఇలా చెప్పేస్తాను. ఇప్పుడు ఈ నోట్స్ చూస్తూ చదవండి. మీరు అందుకే ఎందుకు నోట్స్ రాయమన్నాను, మీకు రాస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. 4 లేయర్స్. ఫస్ట్ లేయర్
ఏమండి ఫస్ట్ లేయర్ అంటే చూడండి, ఇప్పుడు మనం టెంట్ లోపల ఉన్నాం అనుకుందాం, టెంట్ లోపల ఉన్నాం. ఫస్ట్ లేయర్ ఇది. ఫస్ట్ లేయర్ అంటే పైనుంచి కాదు, కింద లోపల నుంచి ఫస్ట్ లేయర్. ఫస్ట్ ఏదైతే చూస్తున్నాం ఆ ఫస్ట్ లేయర్ గురించి నేను మాట్లాడుతాను. ఫస్ట్ లేయర్ ఓకే. అలాగా 1 2 3 4 లేయర్స్, దాన్ని వివరిస్తాను. ఫస్ట్ లేయర్ ఎలా ఉంటుందంటే 10 కర్టన్స్ అంటే 10 కర్టన్స్. ఆ కర్టన్ కొలతలు ఎలా ఉంటాయంటే 42 అడుగులు పొడవు ఉంటుంది, 6 అడుగులు వెడల్పు ఉంటుంది. జాగ్రత్త గమనించండి, నా వైపు చూడండి ఒకసారి. మీకు అవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, ఆ స్క్రీన్ మీద కనిపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, 42 అడుగులు పొడవు, ఇలాగా పొడవు అండి, లెంగ్త్ అండి. 6 అడుగులు వెడల్పు అంటే ఒక పట్టి. ఇప్పుడు మన కట్టన్ ఉంది, డోర్ వెనకాల కట్టన్ 3 అడుగులు ఉంది కాదండి. ఇది ఈ కట్టను, ఒక్కొక్క కట్టన్ ఎంత 3 అడుగులు, 2 కలిపితే 6 అడుగులు అవుతుంది. ఈ 6 అడుగుల కట్టను 42 అడుగులు పొడవు లెంగ్త్ అనమాట. దీన్ని ఇప్పుడు టెంట్ ఇలా ఉంది కదా, చూడండి జాగ్రత్తగా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు అందరూ. టెంట్ ఇలా ఉంది. ఈ టెంట్ ఇలా ఉంటే ఇలాగ వెయ్యాలన్నమాట. ఎంతవరకు వేయాలి? ఈ కట్టను నేల దాకా అంటుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? ప్రతి లేయరు కట్టను 42 అడుగులు అంటే ఇలా వచ్చి ఇలా కిందకి దిగాలి. 42 feet, 42 అడుగులు. ఒక్కొక్క స్ట్రిప్ ఎంతండి? 6. అలాంటివి ఎన్నండి? 10 ఎలాగంటే జతల కింద 5 జతలు. ఓకేనండి, 5 జతలు. ఇది ఏ క్లాత్ అంటే లెనిన్ క్లాత్, వైట్ లెనిన్. లెనిన్ అంటే తెలుసు కదా మీకు, సన్నపు నార అనేది తెల్ల రంగులో ఉంటుంది. సో సన్నపు నార 5 జతల కింద, 5 జతలు అంటే పేర్స్. ఓకే, 2 కలిపి అలా 10. ఇప్పుడు ఎంత అయింది చెప్పండి? ఇది ఎంత వచ్చింది ఇప్పుడు కట్టను? 6 × 10 అంటే 60. 60ఏనా? 60 ఎందుకు వచ్చింది అండి? 60 ఎందుకు వచ్చింది? ఈ టెంట్ లెంగ్త్ ఎంతండి? ఇది 45 ఉంటే మరి క్లాత్ 60 ఎందుకు వచ్చింది? అది వెనకాతల కంప్లీట్గా దిగిపోవాలి. మరి ఫ్రంట్ దిగుతుందా? దిగకూడదు కదా. ఎందుకు? ఫ్రంట్ ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్ క్లోజ్ చేయరు. కట్టన్ క్లాత్ ఇప్పుడు చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా టెంట్ ఎప్పుడు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఈస్ట్ అయితే ఇదేమవుతుంది? దక్షిణ హస్తము అంటారు, అంటే రైట్ హ్యాండ్ అంటే సౌత్. ఇది వెస్ట్. బ్యాక్ సైడ్ ఏముంది? నార్త్ వైపు దిగాల, సౌత్ వైపు దిగాల, వెస్ట్ వైపు దిగాల. ఈస్ట్ వైపు ఏది దిగదు. ఓకేనండి, రైట్. ఇలా ఉంటుంది అనమాట. అందుకు ఈ క్లాత్ ఎంత అయింది ఇప్పుడు చెప్పండి? ఇది ఎంత అయింది? ఆగండి, టోటల్ 60. ఈ టెంట్ లెంగ్త్ ఎంత? మరి మీ హైట్ ఎంత ఇప్పుడు? 15 కదా. 45 15 కలిపితే 60 కదా, సరిపోయింది కదా. క్లారిటీ వచ్చింది ఇప్పుడు? ఎంత క్లియర్గా ఉంది? ఓకే, రైట్. ఇది ఫస్ట్ క్లాత్ ఏంటంట? ఫస్ట్ కనిపించేది లెనిన్, సన్నపు నార. తర్వాత దానిపైన నెక్స్ట్ లేయర్ చెప్తాను. వెయిట్, చెప్తాను. గోట్ హెయిర్. నెక్స్ట్ది గోట్ హెయిర్ కట్టన్. మేకబొచ్చు. అక్కడ చూడండి ఒకసారి వచనం ఎక్కడుందో, వచనం చూడండి ఒకసారి. చదవండి. 6వ వచనం.
అది ఆగండి. మేక వెంట్రుకలు తెర. ఒక్క నిమిషం వినండి. మనకి హ్యాండ్లూమ్ అని విన్నారా ఎప్పుడైనా? హ్యాండ్లూమ్ దుప్పట్లు విన్నారా? నల్లగా ఉంటాయి, గ్రే కలర్లో ఉంటాయి, తెలుసా అది? ఇది ఎక్కడ తయారవుతాయి మీకు తెలుసా? హ్యాండ్లూమ్ అంతా ఎక్కడ తయారవుతుంది? ఉత్తర భారతదేశంలో, మన భారతదేశంలో చెప్తున్నాను, ఉత్తర భారతదేశంలో తయారవుతుంది. కొన్ని దుప్పట్లు గరుగ్గా ఉంటాయి, నల్లగా ఉండి. ఎప్పుడైనా చూసారు? పీచులాగా ఉండి గరుగుంటాయి కదండి, నల్లగా ఉండి. అది కాదు నల్లగా ఉన్న దుప్పట్లు, కొన్ని రగ్గులు దళసరిగా వచ్చి హ్యాండ్లూమ్ అంటారు. గుచ్చుకున్నట్టు ఉంటాయా? అవి దేనికి అనుకుంటున్నారు? అవి ఎక్కడి నుంచి తయారు చేస్తారో మీకు తెలుసా అసలు? రాజస్థాన్లో మార్వాడీస్ అందరూ కూడా మేక ఇది పర్లేదు ఉంచండి అమ్మా, సబ్జెక్ట్. ఇది గరుగ్గా గుచ్చుకున్నట్టు ఉంటుంది. అది ఎక్కువ గొర్రెలు కాసుకునే వాళ్ళు వేసుకుంటారు. అది వాళ్ళు చలి బాగా కాస్తుంది. ఇది కంబలి అంటారు. అది ఆ యొక్క మేక బొచ్చు ఉంటుంది కదా, దానితో నేత నేసి తాడులు చేసి దారాలు తయారు చేసి దాంతో నేత వేసి దుప్పటి చేస్తారు. ఏమంటే అర్థమైందా? ఆ కట్టను అంటే వీళ్ళు ఇజ్రాయేలీలు ఎంత పని చేయాలో అర్థమవుతుందా? ప్రతి పని నైపుణ్యతలు ఉన్నారు. సో దే హ్యావ్ ఆల్ క్రాఫ్ట్స్మెన్స్. సో ఎక్కడి నుంచో వెళ్ళి షాప్లో కొనుక్కు రావడం కాదు, వీళ్ళు తయారు చేయాలి. ఇవి అర్థమవుతుందా? సన్నపు నార బట్టను తయారు చేయాలా, మేక వెంట్రుకలతో తెర తయారు చేయాలా. ఈ తెర కొలత ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇందాకలదైతే కొంత కౌంటింగ్ ఇంకొంచెం పెరుగుతుంది. ఇందాకలది ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అంటే టెంట్ ఎంత ఉందో అంతే సైజ్ అలా దిగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ది ఇంకొంచెం పెరుగుతుంది. ఇందాకలు ఎన్ని చెప్పామండి? 10. ఇప్పుడు ఎన్ని? 11. ఇప్పుడు ఎన్ని అండి? 11. రాసుకోండి. 11 2 భాగాలు ఏంటి? 5 ఒక సెట్ అయితే 6 ఇంకో సెట్. 5 6 ఇదెంతండి? 45 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. ఇందాకలది 40, ఇందాకలది ఎంత? ఇందాకలు 42 6 అడుగులు. ఇదంతా ఇప్పుడు 45 6. రైట్, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్. సార్ మీకు డౌట్ రావాలి కదా లెక్కలు. మరి 42 ఎలా సార్? అంతేనా? వెడల్పు మీరు 15 అన్నారు కదండి, 42 వేసేమంటున్నారు. 42 అంటే ఇలా వచ్చి ఇలా డయాగ్నల్గా దిగాలి కిందకి. ఇలా వచ్చి ఇలా దిగదు, డయాగ్నల్గా దిగుతుంది అన్నమాట. ఫస్ట్ లేయరు 42 అయితే రెండో లేయరు ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండి 45కి దిగుతుంది అన్నమాట. రైట్, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ దానిపైన ఉన్న లేయర్. మొత్తం ఎన్ని లేయర్స్ అని చెప్పాను? 4 లేయర్స్. ఫస్ట్ లేయరు సన్నపు నార, రెండో లేయరు మేక బొచ్చుతో చేసిన తెర, మూడో తెర ఇప్పుడు ర్యామ్ స్కిన్. ర్యామ్ స్కిన్ అంటే ఏంటి? పొట్టేలు. ఎన్ని పొట్టేళ్ళు వధించి ఆ పొట్టేలు చర్మాన్ని బాగు చేసి క్లీన్ చేసి ఎండబెట్టి ఆరబెట్టి ఆ తోలుతో చేసిన లెదర్ షీట్స్. మేక బొచ్చు. ఇది పొట్టేలు తోలు. ఎన్నో వచ్చును రాసుకోండి? 14వ వచ్చును. ఇందాకలా గొర్రె కాదు, మేక బొచ్చు వేరు, గొర్రె బొచ్చు వేరు. గొర్రె బొచ్చు కొంచెం స్మూత్గా ఉంటుంది, మేక బొచ్చు కొంచెం హార్డ్గా ఉంటుంది, నల్లగా ఉండి హార్డ్గా ఉంటుంది. రైట్, పొట్టేలండి. పొట్టేలు షీపే పొట్టేలు అంటారు. పొట్టేలు యొక్క చర్మం ర్యామ్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంకొక జంతువు చర్మం లాస్ట్ ఆఖరిది. సేమే
సేమ్ అన్నిటికీ ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్స్టెన్షన్ పెరుగుతుంది, సేమ్ లెక్కలే. మీరు తర్వాత రాసుకోండి బైబిల్లో ఇప్పుడు. ఓకే, సేమ్. ఇప్పుడు చూడండి అమ్మ, ఇగో చూడండి, ఇలా ఉందా, ఇలాగా ఫస్ట్ తెర ఇక్కడికి వచ్చింది, రెండో తెర ఇంకొక అడుగు పెరుగుద్ది, మూడో తెర ఇంకొక అడుగు పెరుగుద్ది. అలాగా ఎందుకు పెరుగుతున్నారంటే, ఎందుకు ఇలా డయాగ్నల్గా పెడుతున్నారంటే, వాతావరణ పరిస్థితులు, వర్షము ఏది కురిసినా అది క్లియర్గా జారిపోయి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇన్ని లేయర్స్ ఎందుకండి అంటే, ఫస్ట్ ఏమో యానిమల్ స్కిన్, తర్వాత ఏమో పొట్టేలు చర్మం, తర్వాత ఏమో మేక బొచ్చు, తర్వాత లెనిన్ ఇక్కడ లోపల ప్లెజెంట్గా ఉండడానికి, దానికి ఒక ప్రత్యేకత, అంత తెల్లగా ఉండాలి. ఏమండి, అర్థమవుతుందండి? ఇలాగన చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ ఇన్సైడ్ స్ట్రక్చర్. 15వ వచనం నుంచి 30వ వచనం వరకు ఏమండి చెప్పాను కదా, మరొక జంతువు చర్మంతో చేసేది. ఫైనల్ది జంతువు చర్మం. ఇప్పుడు ఇన్సైడ్ లోపల ఏమేమి ఉండాలి, ఏమేమి చేయాలనేది 15వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. లోపల ఇప్పుడు చూడండి, తెరలు వేసేస్తే సరిపోద్దా? ఆ తెరలకి స్ట్రక్చర్ ఇవ్వాలి కదా, అవునా కదా? స్ట్రక్చర్ లేకుండా ఎలాగా? ఉత్తి తెరలు అలా నిలబడిపోతాయా? దానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి, వుడెన్ స్ట్రక్చర్స్. ఆ వుడెన్ స్ట్రక్చర్స్ ఏంటో మనకి అక్కడ గమనిస్తే 15 అడుగుల వెడల్పు, అదే పొడుగు, 2¼ 2.5 అడుగుల వెడల్పు. చూడండి, ఒక చెక్క 2 అడుగుల పావు. 2 అడుగులు ఎంతండి? ఎంత ఉంటుందా? 2 అడుగులు అనుకోండి, 2.5 అంటే ఎంత అనుకోండి. 2.5 వెడల్పు చెక్క ఎంత పొడవు ఉండాలంటే, ఆ చెక్క 15 అడుగుల పొడుగు ఉండాలి, ఒక స్ట్రిప్. ఈ చెక్క తుమ్మ కర్రే వాడాలి. చూడండి, ఎన్నో వచనం చూడండి. అకాసియా వుడ్. అదేలే, అకాసియా వుడ్ అని రాసుకోండి. ACACIA అకాసియా వుడ్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ప్రతి చెక్కకి అవునండి, చెక్కలా నిలబెడుతున్నారు కదా, షీట్ నిలబెట్టినప్పుడు కిందన సిల్వర్, వెండి పీఠం లాంటిది పెట్టాలి. ఆ పీఠంకి కన్నం ఉండాలి. ఈ చెక్కకి దానికి మధ్యలో ఒక రాడ్ వచ్చి దాంట్లో సిట్టింగ్ అవ్వాలి. ఆ సిట్టింగ్ అవ్వాలి. అలాగా ప్రతి దానికి కూడా కిందన బీమ్స్ వేసుకుంటాం. బేస్మెంట్స్ ప్రతి దానికి వేయాలి. సో ఎన్ని వేసినట్టు? ఇప్పుడు సౌత్ వైపు 20 చెక్కలు, ఇటు చూడండి, ఇటు 20 చెక్కలు. ఇప్పుడు చూడండి, వెడల్పు ఎంత అన్నాను? 2.5. 2.5 into 20 ఎంత? 40. 2.5 into 20 45. ఇప్పుడు టెంట్ పొడుగు ఎంత? సరిపోయింది కదా, లెక్క సరిపోయింది. ఇప్పుడు టెంట్ పొడుగు 45, ఈచ్ చెక్క వెడల్పు 2.5, అలాంటివి 20 అంటే 45. లెక్క సరిపోయింది. ఇప్పుడు ఇటు 20 చెక్కలు, ఇటు 20 చెక్కలు. రైట్, ఓకేనా? టోటల్ ఎన్ని బేస్మెంట్లు పడ్డాయి కిందన? 40 బేస్లు. ఏవి? సిల్వర్. ఏమండి? వెండి బేస్మెంట్. నేను అంటే బేస్
కిందన దిమ్మలు, దిమ్మలు. మరి ఇప్పుడు తూర్పు వైపు ఏందండి? తూర్పు అంటే ఫ్రంట్ ఏముండదా మరి స్ట్రక్చర్? ఫ్రంట్ కూడా 6 ఏంటండి? 6 ఎలా పెడతారు? గేట్ ఉండాలి కదా సెంటర్లో. సో 6 అంటే ఇటు 3 ఇటు 3, సెంటర్లో ఎంట్రన్స్కి ప్లేస్ వదిలేయాలి. ఇప్పుడు 6 అంటే లెక్క ఏంటి? ఇప్పుడు 2.5, 2.5 కదా. 6 × 2.5 ఎంత? 12. 6 పావులండి. అడుగున్నారా అంతేనా? అడుగున్నారా ప్లస్ ఇదంతా ఎంత అయింది? 13.5. టేబర్నాకల్ వెడల్పు ఎంత? టేబర్నాకల్ టెంట్ వెడల్పు ఎంత? 15 అడుగుల్లో 13.5 తీస్తే ఇంకెంత ఉంది? అడుగున్నర వెడల్పు, లోపలికి ఓపెనింగ్ అన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఈ కార్నర్స్, ఈశాన్యం అంటే ఈ నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది నార్త్ ఈస్ట్. ఈ సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ ఒక దిమ్మ పెట్టి ఇది కూడా పెట్టాలి. అవి 2, ఓకేనండి. ఇది స్ట్రక్చర్, వుడెన్ స్ట్రక్చర్స్. ఇంపార్టెంట్ పాయింట్, ఎంతైతే చెక్కలు ఉన్నాయో ప్రతి చెక్కను బంగారముతో పోయాలి. అస్సలు చెక్క కంప్లీట్ కనిపించకూడదు. ఎవ్రీ వుడ్ షుడ్ బి కవర్డ్ విత్ గోల్డ్. ఇన్సైడ్ ప్లాస్టరింగే. ప్రతి చెక్కని గోల్డ్, బంగారంతో, మేలిమే బంగారం, మళ్ళీ మామూలు బంగారం కాదు. ఈ స్ట్రక్చర్ ఎప్పటికప్పుడు రోజు ఇప్పుకోవడం, మళ్ళీ బిగించుకోవడమే. ఇది మూవబుల్ టెంట్. ఇది సొలొమోన్ గారు కట్టించిన దేవాలయం స్టాండర్డ్ స్ట్రక్చర్ అది. ఇది మాత్రం మూవబుల్. మేఘం కదలగానే రెండు తెరలు ఇప్పండి అని యాజకులందరూ మొత్తం అన్ని తెరలు ఇప్పడం, మొత్తం చెక్కలన్నీ ఓపెన్ చేయడం, మళ్ళీ మూవ్ అయ్యి మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు దిగుతారో, ఎక్కడైతే బస వేస్తారో అక్కడ మళ్ళీ ప్రత్యక్ష గుడారాన్ని మొత్తం నిర్మించడం. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ప్రతిసారి విప్పడం, మళ్ళీ బిగించడం, ఇదంతా మన పరిచర్లో అలాగుంటుంది. ఏమండి? రైట్, నెక్స్ట్. ఓకేనండి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, వాటికి తెరలు ఉంటాయి. ఏమండి అర్థమవుతుందా? ఈ తెర మీద మాత్రం జాగ్రత్తగా గమనించండి. అతి పరిశుద్ధ స్థలం మధ్యలో తెర ఉంది కదా, ఆ తెర మీద మాత్రం కెరూబుల యొక్క ఎంబ్రాయిడరీ వర్క్. ఆ తెర మీద ఎంబ్రాయిడరీ వర్క్. ఆ తెర ఏ రంగులో ఉంటుందంటే, నాకు చదివాం కదా, మీరు అడిగారు ఒక డౌట్. నీల ధూమ రక్తవర్ణము అంటే ఒకటి ఫస్ట్ వైట్, బ్లూ, తర్వాత ఏంటి పర్పుల్, రెడ్. నీల బ్లూ, ధూమ పర్పుల్, రక్తవర్ణము రెడ్. రాసుకోండి, రక్తవర్ణము రెడ్. ట్యాబర్నాకల్లో 4 కలర్స్ ఉన్నాయి. ట్యాబర్నాకల్ మొత్తం 4 కలర్స్ అండి. ఏవైనా మీరు ఎక్కడ చూసినా, ఎటు చూసినా 4 కలర్సే కనిపిస్తాయి. ఏంటంటే ఒకటి వైట్ లెనిన్ కదా, వైట్. ఇంకోటి బ్లూ, రెడ్, పర్పుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. పర్పుల్ అంటే వంకాయ కలరు, రెడ్ ఎరుపు రంగు, తర్వాత బ్లూ నీలం రంగు. రైట్, ఓకే. అక్కడతో ఈ వివరణలు అయిపోయింది. ఇక 27వ అధ్యాయంకి వచ్చేసాం మనం. ఓకేనండి. 27వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయండి? 2 అంశాలు. ఒకటి ఇత్తడి బలిపీఠం.
ప్లస్ కాంపౌండ్ వాల్ వివరణ కూడా ఈ అధ్యాయంలోనే ఉంటుంది. ఇప్పుడు మీకు లోపల టెంట్ కొలతలు చెప్పాను, కాంపౌండ్ వాల్ వివరణ చెప్పలేదు కదా. కాంపౌండ్ వాల్ కూడా వివరణ ఉంటుంది పర్టికులర్గా. పైన కప్పు ఎంత, కింద కప్పు ఎంత, ఎన్ని చెక్కలు పెట్టాలి. లెంగ్త్ చెప్పాను కానీ వాడే వస్తువులు చెప్పలేదు కదా. మరి అది కూడా వస్తువులు, దానిపైన కప్పు ఎంత ఉండాలి, కిందన బేస్మెంట్ ఎంత ఉండాలి, అవి కూడా క్లియర్గా ఈ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు అది మీరు ఇంటికి వెళ్ళాక 9వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే కాంపౌండ్ వాల్ తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. రాసుకోండి. 9వ వచనం నుంచి 21 వరకు కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ డీటెయిల్స్ చెప్పేస్తాను రఫ్గా. 100 మూరలు అని మనకు అక్కడ ఉంటుంది, 100 మూరలు. కానీ ఇక్కడ మనకి 75 అడుగులు 10 అడుగులు వెడల్పు. ఏమండి, 75 అడుగులు ప్లస్ 10 అడుగులు. ఫ్రంట్ గేటు వినండి, ఫ్రంట్ గేటు టోటల్ వెడల్పు ఎంత అండి? కాంపౌండ్ వెడల్పు కాంపౌండ్ వాళ్ళే అంటున్నారు. 75 అడుగులు వెడల్పులో 150 లెంగ్త్. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఫ్రంట్ గేట్ గురించి చెప్తున్నాను. ఫ్రంట్ ఎంట్రన్స్, ఓకే. నేను చెప్పే టెంట్ ఎంట్రన్స్ కాదు, అక్కడ బయట ఆవరణం బయట అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, చూడండి. అక్కడ ఫ్రంట్ ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ అది ఎలా ఉంటుందంటే దాని కొలత 15 ఎంత అయింది? 30. మధ్యలో గేటు ఇప్పుడు 15 అడుగులు 17 మొత్తం ఎంత అన్నారు? వెడల్పు 75 అడుగులు. 75లో 60 తీసేస్తే ఎంత అయింది? ఎంత ఉంది? 15 అడుగులు. ఈ 15 అడుగులు వెడల్పు గేట్ ఉంటుంది, ఓకేనండి. ఆ గేట్ కింద కూడా 3 బీమ్స్ ఉంటాయి. ఏమండి, మొత్తం అంతా బీమ్స్ ఉంటాయి. ప్రతి చోట సిల్వర్ బీమ్స్ ప్రతి చోట పెట్టు. ఇక్కడతో ఈ యొక్క డీటెయిల్స్ అయిపోయి. ఇత్తడి ఆల్టర్. ఏది ఇత్తడి ఆల్టర్? బలిపీఠం. ఇత్తడి బలిపీఠము. బలిపీఠం తెలుసు కదా. ఇప్పుడు చూడండి, బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి, 4 కొమ్ములు. ఈ కొమ్ములు కూడా దేనికి సాదృశ్యం అంటే ఏమైందంటప్పుడు మనకందరికీ తెలుసు, అదోనియా దావీదు కొడుకైన అదోనియా ఏం చేస్తాడు? దావీదు మీదకి తిరగబడి తన్ను తాను దావీదు ప్రమేయం లేకుండా, దావీదు గారి యొక్క ఇష్టం లేకుండానే తను తాను రాజుగా ప్రకటించుకోవాలని కొంతమందిని సైన్యాన్ని తయారు చేసుకొని తను తానే ప్రకటించేసుకుంటాడు రాజు కింద. ఆ ప్రకటించేసుకున్నప్పుడు మరి దావీదు ఈ విషయం తెలుసుకొని సొలొమోన్ని ప్రత్యేకపరుచుకొని అభిషేకిస్తాడు. ఈ యొక్క క్రమం జరిగిన తర్వాత అమ్మో సొలొమోన్ ఇప్పుడు రాజు అయిపోయాడు కనుక సొలొమోను నన్ను చంపిస్తాడేమో రాజు కింద అని చెప్పి ఈ యొక్క అదోనియా ఏం చేస్తాడంటే వెంటనే ప్రాణమును కాపాడుకోవడం కోసం పరిగెత్తుకొని వెళ్ళి ఈ యొక్క బలిపీఠం కొమ్ముల్ని పట్టుకొని నిలబడిపోతాడు. ఎవరైతే బలిపీఠం కొమ్ములు పట్టుకొని ఉంటారో వారిని ఎంత మాత్రం మనం చంపకూడదు అనేది ఒక దేవుని కట్టడనమాట. సో సొలొమోను, సరే నువ్వు అది పట్టుకున్నావు కాబట్టి నేను నిన్ను ఈ క్షణం వరకు, అంటే ఇప్పుడు దాకా నేను నిన్ను చంపను, ఇక మీదట కానీ నీ ప్రవర్తన బాగలేకపోతే నీకు మరణశిక్ష వేస్తానని చెప్తాడు. సో ఆ కొమ్ములు దానికి సాదృశ్యం అక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ అధ్యాయం గడిపోదాం. 28వ అధ్యాయం. అహరోను గారికి యాజక వస్త్రములు. ఏమండి, ఇప్పుడు చదవండి, 3వ వచనం చదవండి. ప్రతిష్ఠించదువు పతకము ఎఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు వారికి కుట్టవలసిన వస్త్రములు. ఆయన నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుని అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపవలెను.
వారు బంగారమును నేల దుర్మ సో చాలా డిఫరెంట్గా ఉండాలి. అది 40వ వచనంకి వెళ్ళండి ఒకసారి. అహరోను కుమారులకు నీవు చొక్కాయలు వాళ్ళకి బట్టలు ఎలా ఉండాలంట చదవండి. వారికి దట్టిలను చేయవలెను, వారికి అలంకారములుగా ఘనతను, అది అలంకరములుగా ఘనత కలగాలని, అంటే ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు ఏదో మామూలుగా బట్టలు వేసుకొని వెళ్ళిపోకూడదు. దే షుడ్ బి వెరీ స్పెషల్ బికాస్ దే ఆర్ మై సర్వెంట్స్. నాకు పరిచర్య చేస్తున్న నా యాజకులు కనుక వారికి ప్రత్యేకమైన బట్టలు ఉండాలి, ప్రత్యేకమైన వస్త్రధారణ ఉండాలి, అంతా స్పెషల్గా ఉండాలని దేవుడు నియమిస్తారనమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. చెప్పనా ఇందాక ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఐపీఎస్ ఆఫీసర్స్కి సపరేట్గా ఉంటుంది, కానిస్టేబుల్కి ఒకలా ఉంటుంది. అవునా కదా? యాజకులు ఒక వస్త్రం ధరించుకుంటారు, ప్రధాన యాజకుడికి మాత్రం ఇంకొంచెం స్పెషల్ పడుతుంది. అవి ఎలా ఉంటాయి ఏంటనేది సింపుల్గా చెప్పేస్తాను మీకు. ఈ వివరణ అంతా, ఈ యొక్క డెకరేషన్, ఈ అలంకరణ అంతా కూడా 1 నుంచి 8 వచనాల వరకు ఉంటుంది. రాసుకోండి. 1 నుంచి 8 వచనాల వరకు డెకరేషన్ అంతా ఉంటుంది. 28వ అధ్యాయం చూడండి. అతని అంగీకి అంచున కింద బెల్స్ ఉంటాయి. 31వ వచనం నుంచి 33వ వచనంలో ఉంటుంది బెల్స్ గురించి. ఓకే, బెల్స్ దేనికంటే వినండి, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు గనుక అనాలోచితంగా కానీ అపవిత్రంగా కానీ వెళ్తే అక్కడే స్పాట్లో చనిపోతాడు. ఎందుకంటే దేవుని పరిశుద్ధత ఎదుట మానవుని యొక్క పాపము నిలవలేదు. సో కాబట్టి అక్కడ చనిపోతే ఒకవేళ, ఎందుకంటే కట్టన వేసి ఉంటుంది, అతని నడువుకి దట్టికి ఒక తాడు కట్టి పంపిస్తారు లోపలికి. ఒకవేళ సపోజ్ వీళ్ళు బయట వెయిట్ చేస్తుంటారు యాజకులు, మిగతా యాజకులు, ఈ బెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెల్స్ కానీ ఊగుతున్నట్టు శబ్దాలు వస్తే అతడు నడుస్తున్నట్టే. లేదు సైలెంట్ అయిపోయింది అనుకో, గురుడు వెళ్ళిపోయాడని అర్థం, గురువుగారు ఆల్రెడీ వెళ్ళిపోయారు అని అర్థం. సో అప్పుడు ఆ తాడుతోటి బయటికి ఎందుకంటే వేరే వాళ్ళు వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే ఓన్లీ ఒక్కలే సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి, అది కూడా ప్రధాన యాజకుడు ఒక్కడే. ఆ ప్రధాన యాజకుడు ఏమాత్రం తేడాగా కానీ లోపలికి వెళ్తే, అపవిత్రంగా కానీ లేకపోతే అనాలోచితంగా కానీ వెళ్తే, పాపం చేసి వెళ్తే మాత్రం స్పాట్లో చనిపోతాడు. సో గనక అతడు తీసుకురావడానికి, అతని డెడ్ బాడీని తీసుకురావడానికి ఇంకెవరు వెళ్ళటానికి లేదు కనుక తాడుతో అతన్ని తీసుకొస్తాడు. అందుకు ఆ బెల్స్ పెట్టారన్నమాట. అన్నిటికీ ఒక కారణం ఉందండి, అర్థమవుతుందండి. దాని తర్వాత టర్బన్ అంటే తలపాగా. అది మనకి 33వ వచనం నుంచి 36 వరకు ఉంటుంది తలపాగా గురించి. ఈ తలపాగా ఎలా తయారు చేయాలి ఇవన్నీ వివరణ రాసిన తర్వాత, ఇగో ఈ తలపాగా పైన ఇక్కడ ఫ్రంట్ ఒక బంగారపు ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద యెహోవా పరిశుద్ధుడు అని రాయాలి. యెహోవా పరిశుద్ధుడు అన్న దగ్గర చూడండి ఒకసారి, నెంబర్ ఉంటుంది, మీరు చదవండి ఒకసారి. యెహోవాకు ప్రతిష్ఠిత, కింద చూడండి ఫుట్ నోట్లు. యెహోవా పరిశుద్ధుడు అన్నది అర్థం ఏంటంటే, వింటున్నారా? యెహోవా పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఈయన పరిశుద్ధుడైన దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించబడిన యాజకుడు అని దాని అర్థం ఇచ్చినట్లుగా అక్కడ రాయాలి. ఎందుకంటే ఎవరు చూసినా ఇతన్ని ప్రత్యేకంగా చూడాలి, బికాజ్ హీఈస్ కాన్సిక్రేటెడ్ ఫర్ ద ప్రీస్ట్లీహుడ్ వర్క్ అది. సో కాబట్టి దాని తర్వాత మరి 40 నుంచి 43 వరకు అహరోను కుమారులకి వస్త్రాలు తయారు చేయటం. అది ఎలాగంటే మరి ఆయనకి పై చొక్కాయిలు, మరి ప్యాంట్స్, మరి కిందన వేసుకోవాల్సింది. ఎందుకంటే వారు మానమును కప్పుకోవాలంటే కిందన ప్యాంట్లు కూడా తొడుక్కోవాలి, ప్యాంట్స్, అలాగే మరి టర్బన్స్. దాని తర్వాత మనకి చూస్తే 29వ వచనం, 29 కాదు, మనం 28లో ఉన్నాం. జాగ్రత్త గమనించండి, ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ అని ఒకటి ఉంటుందండి. ఏమండి? ఓకే, బ్రెస్ట్ పీస్లో జాగ్రత్త వినండి. నా వైపు తలెత్తిన వైపు చూడండి, వీడియోలో మీకు చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ ప్లేట్ మీద 12 రాళ్ళు ఉంటాయండి. 12 రాళ్ళు దేనికి సాదృశ్యం? 12 గోత్రాలకు సాదృశ్యం. ఆయన భుజాల మీద ఈ బ్రెస్ట్ ప్లేట్ ఎలా రావాలంటే మెడల మీద నుంచి కిందకి ఇలాగ రావాలి, ఇక్కడికి ఆ మెడలో వేసుకుంటాడన్నమాట.
ఓకే, ఇప్పుడు ఈ భుజముల మీద ఫ్లాప్స్ కింద ఇటువైపు 6, ఇటువైపు 6 బంగారము ప్లేట్ తోటి 6 గోత్రాల మరి ప్యాట్రియాక్స్ అంటే గోత్రకర్తల యొక్క పేర్లు, అంటే 12 గోత్రాలు, అంటే యాకోబు గారి యొక్క 12 కుమార సంతానముల పేర్లు. అంటే ఈ ప్రధాన యాజకుడు యెహోవా మందిరంలోకి వెళ్తున్నప్పుడు దేశం మొత్తం, అంటే ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ, అర్థమవుతుందా, దేశమును గురించి, దేశ ప్రజల గురించి, అన్ని 12 గోత్రాల వంశావళి యొక్క జనాభా అందరి యొక్క పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిని ఆయన తీసుకొని వెళ్తున్నాడు. హీఈస్ రిప్రజెంటింగ్ ద నేషన్. ఇప్పుడు మనం గమనించండి, ఇదే కల్చరు మనకి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఫ్లాప్స్ ఉన్నాయా లేదా? ఇప్పుడు మన ఇండియన్ పోలీసుల్లో ఐపీఎస్ ఆఫీసర్కి ఇక్కడ ఏమని రాసి ఉంటుందండి ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అవునా కదా? అది అత్యున్నతమైన సర్వీస్ పోలీస్ విభాగంలో, రక్షణ దళం పోలీస్ విభాగంలో ఐపీఎస్ అనేది ఇండియన్ పోలీస్ సర్వీస్. అంటే భారతదేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థను ఇతడు రిప్రజెంట్ చేస్తున్నాడు. అర్థమవుతుందండి? అలాగనే ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తారు? ఈయన మొత్తం దేశం, ఇజ్రాయేలీల గోత్రంలో ఉన్న సమస్త దేశాన్ని ఈయన రిప్రజెంట్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడి నుంచే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల ఆనవాయితీలు కాపీ చేసుకున్నారు. దేవుడు ఎప్పుడో రాయించి పెట్టారు, అప్పుడే ఇది ఇలా ఉండాలి, ఫ్లాప్స్ ఇలా ఉండాలి, బ్రెస్ట్ పెట్టి ఉండాలి. అయితే ఈ బ్రెస్ట్ పెట్టి మీద మరొక 2 ఉంటాయండి. అదే ఉరిము తుమిము, ఉరిము తుమిము 2 ఉంటాయి. ఆ 2 ఆ యొక్క రూబీస్ లాంటి రంగురాలు. ఇవి దేనికి సాదృశ్యం అంటే, జాగ్రత్త వినండి, ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా దేవుని యొక్క ఆమోదం తెలుసుకోవాలి. ఈ ఆమోదం తెలుసుకోవాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే, ఆ రోజుల్లో ప్రవక్త ఉంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడిగేవారు. ప్రవక్త ఓకే ఇది చేయండి అది చేయండి అని ప్రవచనంగా చెప్తారు. ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు ప్రవచన వర్ణం లేదనుకో, అతనికి ఏమండి యాజకుడు లేడు, ప్రవక్త లేడు, మరి ప్రధాన యాజకుడు కానీ ఏం చేయాలంటే ఉరిము తుమిముతో మరి దేవుని సన్నిధిలో మరి డైస్ లాగా వేస్తారు. వేసినప్పుడు ఈ ఉరిము తుమిము అంటే ఒకటి వెలిగితే వెళ్ళమని, లేకపోతే ఇంకొకటి వెలిగితే వెళ్ళొద్దని, ఈ సూర్యకిరణాలు వచ్చి దాని మీద పడి అది వెలుగుతుంది, మెరుస్తుంది. ఆ మెరవటం వల్ల అదే సూచనగా వీరు చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతారు. దీన్నే ఆధారం చేసుకొని క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో మరి మొదటి 2 అధ్యాయాల్లో మనం గమనిస్తే, ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత అతని యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరిని పెట్టాలని ఆలోచించినప్పుడు పేతురు కడమ అపోస్తులు అందరూ ఏం చేస్తారంటే చీటీలు వేస్తారు. ఎవరి పేర్లు చీటీ వేస్తారంటే, కొంతమంది నిజముగా యోగ్యులు, భక్తిపరులు, దేవుని చేత నడిపించబడిన వారి చీట్ల పేర్లు వేసి వారి యొక్క పేర్లు తీస్తారు. ఇది మనము ఆనవాయితీ అక్కడ గమనించాం, రైట్? ఇది ఇక్కడతో ప్రధాన యాజకుడు గార్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనము 29వ అధ్యాయంకి వచ్చాం. 29వ అధ్యాయంలో మరి ప్రధాన యాజకుడిని అభిషేకించడం, కాన్సిక్రేషన్ అంటే మరి ప్రతిష్ఠించడం అనేది మనం చూస్తాం. దానికి ఇందాక చదివాం మనం 4వ వచనం చూడండి. 4వ వచనం, వారిని ప్రతిష్ఠించడం ముందు స్నానాలు చేయించాలి వాళ్ళకి. ఆ స్నానం ఎలా చేయించాలి? 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, మోషే నువ్వు అహరోను వారి కుమారుల్ని తీసుకువెళ్ళి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఇత్తడి గంగాళములో ఉన్న నీళ్ళతోటి ఏం చేయించాలి? స్నానం చేయించడం ఏంటండి? మామూలుగా అయితే వీళ్ళు వెళ్ళి, బాబు మీరు వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చేయండి అంటే వీళ్ళు వెళ్ళి 4-5 మగ్గులతోటి నీళ్లు దిమ్మరించుకొని వచ్చేయచ్చుగా. అలా కాదు, మోషే గారే చేయించాలి. చేయించడం అంటే దేనికి సాదృశ్యం అంటే, ఇది బాప్తీసానికి సాదృశ్యం. మన క్రొత్త నిబంధనలు నేను బాప్తీసం పొందేసుకుంటాను, నాకు దైవజనుడు అవసరం లేదు, నేను వెళ్ళి మునిగేస్తాను, నేను వెళ్ళి ఎక్కడో మునిగేసి వచ్చేస్తాను కాదు. యేసుక్రీస్తు వారు మనకు ఒక పద్ధతి, నియమావళి పెట్టి చూపించారు. ఇలాగా ఆయన సరాసరి దేవుని కుమారుడైనా, ఆయనే లోకరక్షకుడైనా సరే, ఆయన వచ్చి బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గర మోకాళ్ళేసి మునిగి బాప్తిస్మ పొందినప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఏమన్నారండి? అయ్యా నీ కాళ్ళు చెప్పుల యొక్క నార అంటే లేస్
శాండిల్స్ లేసుని విప్పడానికి ముట్టడానికి కూడా నేను అర్హుడిని కాదయ్యా అంటే, మరి ఈ యొక్క ఇప్పుడుకి ఇది కానివ్వు, ఏమండి, ఇది కానివ్వు, జరగాలి, ధర్మము ప్రకారంగా జరగాలి, ఆనవాయితీ ప్రకారంగా జరగాలి. ఏ ఆనవాయితీ అంటే ప్రతి ఒక్కడు, అతడు ప్రధాన యాజకుడు, వినండి, ప్రధాన యాజకుడు గంగాళం దగ్గరికి వచ్చి ఎలాగైతే స్నానం చేశాడో, యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుకున్నాడు. చూసారా ఎంత సాదృశ్యం ఉందో, ప్రతి పాయింట్ సాదృశ్యంగా ఉందా లేదా? సో బాప్తిస్మము పొందుకునేవారు, నాకు పాస్టర్తో పని లేదు, నాకు ఎవరితో పని లేదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, చర్చిలతో సంబంధం లేదు, మాకు చర్చిలు వెళ్ళమండి. ఎలా అంటే ఇప్పుడు టీవీల్లో వచ్చేస్తున్నాయి కదా, మేము చర్చిల్లో నాటబడము. జాగ్రత్త గమనించండి, నువ్వు ఏదో ఒక సంఘంలో నాటబడకపోతే, ఇంట్లో కూర్చొని లైవ్లు చూస్తాను, ఆ వీడియో చూస్తాను, ఈ వీడియో చూస్తాను, ఆదివారం వచ్చిందంటే లైవ్లు చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటున్నారు చాలామంది. ఇది చాలా తప్పుడు ప్రక్రియ. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు సంఘములో నాటబడాలి. ఎందుకు నాటబడాలండి? ఏమండి, నేను ఆత్మలో పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నానండి, నాకు ఇంకా సంఘంతో పని లేదు, పాస్టర్ గారితో పని లేదు అని అనకూడదు. చాలామంది వెళ్ళకుండా అలా ఇంట్లో ఉండిపోయి ఏదో ఒక సంఘంలో నాటబడాలని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే, జాగ్రత్త విను, సంఘంలో ఎందుకు నాటబడాలండి? సంఘం అంటేనే ఒక ఫెలోషిప్, ఒక కుటుంబం, ఒకరినొకరు ఆదరించుకోవడానికి, బుద్ధి కలిగించుకోవడానికి, వాక్యములు చెప్పుకోవడానికి. అసలు నువ్వు సంఘంలో ఉండకపోతే సంఘములో సాటి మనిషిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? సాటి మనిషి కష్టాల గురించి నువ్వు ఎలా ప్రార్థిస్తావు? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నీ యొక్క త్యాగం ఏం చేస్తావు? లేకపోతే నీ సాక్ష్యం చెప్పి ఇంకొకరిని ఎలా బలపరుస్తావు? ఒక దైవజనుడు చెప్పే వర్తమానాన్ని విని దాని ద్వారా ఎలా ప్రేరేపించబడతావు? ఏమండి, క్రమము, ఒక డిసిప్లిన్, ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఏమని? మీరు సంఘముగా కూడుకోండి, కొందరు కూడుట మానుకున్నట్లుగా మీరు మానవద్దు. సో జాగ్రత్త గమనించండి దైవ జనాంగమా, మీరందరూ కూడా, మీరు చాలామంది సంఘాల్లో నాటపడట్లేదు. దయచేసి ఒక సంఘములో సెటిల్ అవ్వండి, ఆ సంఘములో ఉండండి, ఓర్పుతో, సహనంతో, కష్టము, నష్టము, భారము ఆ దైవజనుడితో కుమ్మగాయండి. ఆ యొక్క సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని, పేదలను ఆదరించండి, యవనస్తులను బలపరచండి, మీ వంతు సహకారం మీరు ఉన్న సంఘానికి అందించండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఈ ఆదివారం లైవ్లు చూసుకుంటూ, ఆదివారం లైవ్లోని టెలికాస్ట్ అవుతున్న సంఘాలకు వెళ్లకుండా, మరి సంఘంలో భారాలు పంచుకోకుండా, ఏదో విన్నాం కదా, ఈ వారానికి వినేసాం కదా వాక్యం అన్నట్టుగా మరి జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. ఎత్తబడే గుంపులో మనం ఉండడం అలాగైతే ఎందుకు నువ్వు సంఘం భారం పంచుకోలేదు? నీ యొక్క ఈ చిన్నవాడిని చేర్చుకోకపోతే నన్ను ఎలా చేర్చుకుంటావు అంటున్నాడు దేవుడు. ఈ చిన్నవాడంటే ఒక సంఘములో విధవరాలో భేదవాడో ఎవరో ఉంటారండి. వాళ్ళ కష్టాలను ఎలా తెలుసుకుంటావు? వాళ్ళ బాధలను ఎలా తెలుసుకుంటావు? వారిని ఆదరించడం ఎలా? ఏమండి, మరి భారం లేకపోతే, నువ్వు సంఘం లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? నిన్ను వల్లి నీ పొరుగువాడిని ప్రేమించండి అని ఉంది కదా. ఏమంటే నేను బయట అందరికీ చేస్తున్నాను, బయట కాదు, మరి విశేషముగా తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుందండి. మనం గమనిస్తే మరి విశేషముగా సంఘములో ఉన్న వారి పట్ల మీరు ఇంకా శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే సంఘం మొదట ప్రాధాన్యం, తర్వాత బయట. సంఘంలో బేదలకు మీరు రూపాయి ఎవరు కానీ రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోడ్డు మీద బెగ్గర్స్కి వాళ్ళకి అన్నం పొట్లాలు ఇచ్చేస్తారు. ఏదో గొప్ప ఘనకార్యం చేసామని ఫీల్ అయిపోతుంటారు. సంఘంలో బేదవారిని ఆదరించండి. మొదటి సంఘం ఏం చేసిందండి? వారందరూ బేదలు కానివ్వండి, ఎవరు లేరుగా. ఎలా ఉందంటే అందరూ సమానంగా స్థిర ఆస్తులు నమ్మి వారు సమకూడి అందరూ కలిసి పంచుకున్నట్లుగా ఉందంటే ఎవ్రీ వన్ ఇర్ ఇన్ ఫెలోషిప్. ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. అది కదా సంఘం అంటే. ఈ సంఘములో ఇటువంటి భారం, ఇటువంటి బాధ్యత చాలామందికి లేకుండా మీరు ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. దయచేసి ఏదో ఒక సంఘానికి అటాచ్ అవ్వండి. 10 సంఘాలు తిరక్కండి. మార్నింగ్ ఒక సంఘం అంటారు, ఈవినింగ్ సర్వీస్ ఇంకొక ఆయన అంటారు. కొంతమంది ఉంటారు, భర్త ఏమో మార్నింగ్ సర్వీస్ ఒక దగ్గరికి వెళ్తాడు, భార్య ఏమో ఈవినింగ్ సర్వీస్ ఇంకో దగ్గరికి వెళ్తుంది. కుటుంబం అంతా ఒక దగ్గరికే వెళ్ళాలి. ఏమండి, చిన్నది పెద్దది సెలబ్రిటీ సంఘాలు ఎంచుకుంటారు. సెలబ్రిటీ సంఘాలు కాదు, ఎక్కడైతే సంఘం మంచి వాక్యం దొరుకుతుందో,
మరి చక్కటి ప్రార్థనా పరులు ఏ సంఘంలో ఉన్నారో అక్కడ ఎంచుకోండి, దగ్గరికి వెళ్ళండి. అక్కడ 5గురు ఉన్నా సరే కూర్చోండి, దేవుడి సన్నిధి ఉన్నారు. ఎక్కడ 2-3 కూడువు నా నామమున ప్రార్థన చేస్తారు, అక్కడ నేనున్నానని వాగ్దానం చేశాడు ఆయన. అది 2 ఇంట్లో ఉన్న చిన్న సంఘం నడుపుతున్నారు అనుకోండి, ఒక దైవజనుడు. ఒక 10 మంది ఉన్నారు, 5గురు అనుకుందాం. పోనీ పాస్టర్ గారి కుటుంబం 4, అక్కడ ఉన్న ఇంకో కుటుంబం 2 కుటుంబాలే ఉన్నాయనుకోండి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, అక్కడ దేవుడి సన్నిధి ఉంది, దేవుని సన్నిధి ఉంది అక్కడ. సో సెలబ్రిటీ సంఘాలు వెతక్కండి, మెగా సంఘాలు వెతక్కండి, దయచేసి లైవ్ల కోసం వీటి కోసం వెళ్ళండి. ఫిజికల్గా మీరు మూవ్ అవ్వండి, ఫిజికల్గా వెళ్ళండి, ఫిజికల్గా అక్కడ ఉన్న కష్టాలు ఏంటో తెలుసుకోండి. అప్పుడు కదా నిజమైన మూమెంట్, నిజమైన ఫెలోషిప్. మరి యేసుక్రీస్తు ఫిజికల్గా వచ్చారు మన మధ్యకు, మన బలహీనతలు ఎరిగిన వాడై మన బలహీనతల్లో ఆయన పాలు పంచుకోవడానికి వచ్చారు. నువ్వు నేను మాత్రం ఎక్కడో టీవీల్లోంచి చూస్తూ ఆ పాస్టర్ గారిని చూసుకుంటూ ఆ సంఘములో ఉన్న వాళ్ళ కష్ట సుఖాలు నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు సంఘంలో నాటపడకపోతే ఎత్తబడే గుంపులో నువ్వు ఎలా చేరుతావు? ప్రశ్నించుకో క్రైస్తవుడా. ఏమండి, ఇది చాలా తప్పుడు ఆనవాయితీ అయిపోతుందండి. సేవకులు కూడా చాలామంది ఇలాగే ప్రమోట్ చేస్తున్నారు. మీరు సంఘాలకు రాపోయినా పర్లేదు, లైవ్లు ఇచ్చేస్తున్నాం, జూమ్ కాల్స్ ఇచ్చేస్తున్నాం, అక్కడే ఉండి పాల్గొనండి. అక్కడ ఉండి ఎలా పాల్గొంటావు, ఎలా ఉంటావు? ఇప్పుడు సంఘంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు నీ ప్రక్కన ఒక సహోదరుడు ఉంటాడు, ఆ సహోదరుడితో పలకరిస్తావు, మాట్లాడుతావు, అయ్యా మీరు ఎలా ఉన్నారు, మీ సాక్ష్యం ఏంటి? ఒకరినొకరు సాక్ష్యం ద్వారా ఆదరించుకుంటారు. ఏమండి, అర్థమవుతుందండి. మరి ఇలాగే ఒక కుటుంబం ఎలా నడుస్తుందో అలా నడవాలి. అలాగా ఒకవేళ మీరు కానీ ఏ సంఘమునకు వెళ్ళకుండా ఏదో లైవ్లు చూసుకుంటూ కూర్చున్నారా, దయచేసి ఈ రోజు నుంచి అయినా మారుమనసు పొంది వెంటనే మీ దగ్గరలో, మీ ప్రాంతంలో దగ్గరలో ఉన్న మంచి సంఘం ఏదైనా ఉంటే దాన్ని ఎంచుకోండి, వెళ్ళండి. మంచి సంఘం చెడ్డ సంఘం ఏమి ఉండదండి. కాకపోతే ప్రార్థనా పరులు, చక్కటి వాక్యం, మీ ఆత్మీయ ఎదుగుదల కోసం ఎవరైతే మంచి వాక్యం చెప్పగలిగే సంఘం ఉందో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎవరిని ఎంచకూడదండి. ఈ సంఘం బాగాలేదు, ఇక్కడ వాక్యం బాగాలేదు, అలాంటివి ఎంచకూడదండి. ఏమండి, ఒక్కొక్కరికి పరిజ్ఞానం కొంత తక్కువ ఉంటుంది, పరిజ్ఞానం కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు కొంత బాగా తెలుసు అనుకోండి, మీరు వెళ్ళి బలపరచండి వాళ్ళని, మీకు తెలిసిన జ్ఞానంతో బలపరచండి. జ్ఞానులతోనే కూడితే మరి వాళ్ళకి ఎవరు బోధిస్తారు? ఏమండి, కొంతమంది ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి ఏం తెలియదండి, పెద్దగా లోతైన అనుభవాలు ఉండవు. ఏమండి, మేము అలాంటి దగ్గరికి వెళ్ళాం, మేము ఓన్లీ జ్ఞానులతోనే కూడి ఉంటామంటే వాళ్ళని ఎవరు బలపరుస్తారు? సో బలహీనంగా ఉన్న సంఘాలకి మీరు వెళ్ళండి. ఎవరైతే మీరు జ్ఞానము బైబిల్లో కొంత అవగాహన ఉన్నవారైతే బలహీనంగా ఉన్న సంఘాలకి వెళ్ళి బలపరచండి. అటు రీతిగా ఏదో ఒక చక్కటి సంఘంలో మీరు నాటబడి వర్ధిల్లాలి. యెహోవా మందిరంలో నాటబడిన వారై నీతిమంతులై మువ్వు వేస్తూ యెహోవా ఆశీర్వాదములన్నీ పొందుకుంటారని లేఖనం చెప్పినట్లుగా మీరు నాటబడి ఉండాలి. మీ పిల్లల తరములు ఒక సంఘములో అలా కొనసాగాలి. ఏమండి, ఇది క్రమము. ఈ విధంగా నాకు పాస్టర్ గారితో పని లేదు అన్నట్టుగా ఉండకుండా, మరి చూసారా, క్షమించండి, నెంబర్ చూడమ్మా, 1 hour 9 minutes. ఇదే బిట్ కట్ చేస్తాను. రైట్ అండి. అలాగన ప్రధాన యాజకుడిని కాన్సిక్రేట్ చేయక మునుపు వారిని తీసుకురావడానికి ముందు పాప పరిహారార్థ బలి, అలాగే బర్ంట్ ఆఫరింగ్ అంటే దహన బలి, తర్వాత అల్లాడించు బలి, తర్వాత ద్రవ్యములు, మరి నైవేద్యములు అన్నీ ఇచ్చి వారిని కాన్సిక్రేట్ చేశారు. ఇక 30వ అధ్యాయంకి వచ్చేద్దామండి. 30వ అధ్యాయంలో సింపుల్గా చెప్తాను. అక్కడ ఏంటంటే మరి ఇన్సెన్స్ ఆల్టర్, ఏమండి, ధూపవేదికలో వేయవలసిన ధూప ద్రవ్యము, పరిమళ ద్రవ్యము. పరిమళ ద్రవ్యమును ఎలా తయారు చేయాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ దేవుడు చెప్పారు. ఆ ఇంగ్రీడియంట్స్ వాడి యెహోవా మందిరములో ఉదయం సాయంత్రం ధూపం వేయాలి. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ కానీ, ఈ ఆయిల్ కానీ, ఈ విధానము ఎవరైనా కాపీ కొట్టి మేము ఇంట్లో వాడుకుంటామంటే మా వాడికి మరణ శిక్ష. ఇది కేవలము దిస్ రెసిపీ ఈజ్ ఓన్లీ పేటెంట్ ఫర్ ఓన్లీ ట్యాబర్నకల్, యెహోవా మందిరంలోనే మందసంలో వాడాలి. సో ఈ ధూపద్రవ్యం గురించి అందులో క్లియర్గా
మనకు అన్నీ ఉంటాయండి. ఓకేనండి. ఈ విధంగా మనము అలాగే ఇది ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క ధూప వేదిక కరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలముకు మధ్యలో కరెక్ట్గా ఆ కట్టెన్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ ఏమో దీపస్తంభం ఉంటుంది, ఆపోజిట్ ఏమో షూ బ్రెడ్ టేబుల్ అంటే సముఖపు రొట్టె బల్ల ఉంటుంది. చెప్పాను కదా, సముఖపు రొట్టె బల్ల మీద 12 రొట్టెలు సముఖపు రొట్టెలు ఉంటాయి. రైట్, ఓకే. ఈ విధంగా మరి ఇక 10 వచనాల వరకు ఈ వివరణలు ఉంటాయి. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మరి జనాభా సంఖ్య, సెన్సస్. మనకందరికి తెలుసు, 20 సంవత్సరాల వయసు కలిగిన వారి పూర్తయిన వారికి ఇందాకలా చదివాం మనం, 6 తులము వెండి వారు సెన్సస్లో చెల్లించాలి. ఇది మనకి సెన్సస్లో జరుగుతుంది. అయితే ఈ యొక్క క్రమం ఏదైతే ఉందో దావీదు గారు ఈ క్రమాన్ని స్కిప్ చేస్తారు. అందుకే మనకు తెలుసు దావీదు గారు భయంకరమైన శాపమును కోరి తెచ్చుకుంటారు. దేవుని ఉగ్రత ఆయన మీదకి వస్తుంది. ఈ సెన్సస్ లెక్కించడం సరిగ్గా చేయడైనా ఈ క్రమము యెహోవా సన్నిధిలో ఎలాగైతే మోషే గారికి చెప్పినట్టు క్రమము చెప్పారో ఆ క్రమం ప్రకారంగా కాకుండా అతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ధనికులు పేదవారు అని లేకుండా అతను ఏం చేస్తాడంటే, మనలో బలవంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని మాత్రం లెక్కపెట్టు, మన సైన్యం బలం ఏంటో ఒకసారి లెక్కపెట్టు అని ఆయన సైన్య బలం గురించి లెక్కపెట్టి చేయిస్తారు. ఈ సెన్సస్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల దావీదు మీదకి ఉగ్రత వస్తుంది. అప్పుడు దేవుడు వచ్చి నేను దేంతో శిక్షించాలి? జనాభా అందరి మీద శిక్ష వస్తుంది. 3 ఆప్షన్స్ ఇస్తున్నాను అనుకున్న ఆప్షన్స్ ఇస్తే దావీదుకో మరి నేను చనిపోవడం కంట నీ శిక్ష భరించడం మేలని, నా ఇంటి వారి మీద నా కుటుంబం మీద నీ శిక్ష వెయ్యని అంటాడు. సో ఆ విధంగా అక్కడ మనం గమనిస్తాం. అయితే ఈ సెన్సస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా దేవుడు అంత పర్టికులర్గా ఉన్నారండి. ఓకే, ఇప్పుడు బయట ఆవరణంలో ఆ ఇత్తడి గంగాలము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉంటుందండి. రాసుకోండి, 21వ వచనం వరకు ఇత్తడి గంగాలం, 22 నుంచి 23 వరకు అనాయింటింగ్ ఆయిల్ అభిషేక తైలం గురించి ఉంటుంది. చూడండి, దాని తర్వాత 34వ వచనం నుంచి 38వ వచనం వరకు ధూప ద్రవ్యం, పరిమళ ద్రవ్యం. ఏమండి, ధూపం వేసే పరిమళ ద్రవ్యం. ఇవన్నీ మీకు తర్వాత చదువుకోండి. అయితే ఇప్పుడు లాస్ట్కి వచ్చేద్దాం. ఇంత మ్యాటర్ మోషే గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు? దేవుడు, నేను అడుగుతున్నాను, దేవుడు చెప్పారంటారా, రాసిచ్చారంటారా? చూద్దాం. 25వ అధ్యాయంకి వెళ్ళండి. 25వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఆఖరి వచనం, లాస్ట్. కొండ మీద నీకు కనపరచబడిన వాటిని, చాలా పండి కనపరచబడిన వాటిని చదువు. వాటి రూపము చెప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. అంటే సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉన్నప్పుడు దేవుడు మోషే గారికి ఒక పెద్ద 70 mm స్క్రీన్ వేసేసారనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. దర్శనం రూపంలో కంప్లీట్గా ఈ పిక్చర్ని దేవుడు మోషేకి కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇదిగో ఇది మ్యాటరు, ఇదిగో ఇది టెంట్, ఇదిగో ఇది కాంపౌండ్ వాల్, ఇది లెంగ్త్, టోటల్ ఆయనకి చూపించారంట. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు. అక్కడ చదవండి, ఏమనుంది? కొండ మీద నీకు కనపరిచిన, ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది సార్? ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. 25th chapter verse 40. See that you make them according to the pattern shown you on the mountain. shown అంటే చూపించబడిన, చెప్పబడిన కాదు. అంటే కనపరచబడిన తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో షోన్ అంటే అంటే మోషే గారు కళ్ళకు కట్టినట్టుగా మొత్తం చూచి దీనంతటిని వివరణగా మరి
ఇంతమందికి చెప్పాలంటే, ఇంత డీటెయిలింగ్ చెప్పాలంటే మోషే గారికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చారండి. 80 సంవత్సరాల వయసు పండు ముసలాయన ఎంత గుర్తుపెట్టుకొని, ఎంత శ్రద్ధ కలిగి ఓపికతో ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలో దేవుని పరిచర్యలో శ్రద్ధ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, దేవుడు అంత పర్టికులర్గా ఎందుకు లెక్కలు చెప్పారంటే, శ్రద్ధ కలిగి దేవుడిని ఆరాధించండి. ఎలా పడితే అలా చేసేస్తానని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని ఆదేశాలు ముఖ్యం, దేవుని ఉద్దేశాలు ముఖ్యం, దేవుణ్ణి ఆరాధించవలసిన క్రమం ముఖ్యం. అన్నీ కూడా శ్రద్ధతో చెయ్యండి, అశ్రద్ధగా ఉండకండి. యెహోవా పని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అని వాక్యం ఉంది. సో దేవుని పని శ్రద్ధగా చేయాలి. అర్థమవుతుందా? బైబిల్ స్టడీ నోట్స్ శ్రద్ధగా రాయాలి, లేకపోతే పాస్టర్ గారి దగ్గర తిట్టులు కాస్తారు. రేపు వచ్చేసరికల్లా మీ హోంవర్క్ ఏంటంటే 25 అధ్యాయము, 26, 27 3 అధ్యాయాలు నోట్సులు ఇప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళి జాగారం చేస్తారో ఉపవాసం ఉంటారో నాకు తెలియదు. భోజనం పడితే మొత్తం వస్తుంది కనుక రేపు సాయంత్రం నేను నోట్స్ చెకింగ్ చేస్తాను. నోట్స్ డ్రైవ్ మొత్తం పరిశీలన చేస్తాను. ఎవరి దగ్గర నోట్స్ లేకపోయినా నేను ఊరుకోను. ఇంకా అర్థమవుతుందా? రేపు కడుపు నొప్పి వస్తుందని మానేస్తారనుకో, హలో ప్రసాద్ గారు మోషన్స్ అలాంటివి కుదరవు. అర్థమైందా? నోట్స్ చెకింగ్ చేస్తున్నాను రేపు. రోయ్ నోట్స్ అర్థమైందా? సో ప్రతి ఒక్కరూ దయచేసి నోట్స్ని మెయింటైన్ చేయండి, శ్రద్ధగా ఉండండి. దేవుడిని ఆరాధించేవారు శ్రద్ధగా ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా మందిరములో ప్రవేశించే వారు అందరూ అంటే ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. దేవుడిని ఆరాధించేవారు క్రమముగా ఉండాలి. మన జీవితం కూడా లోకంలో క్రమంగా ఉండాలి. ఏదైనా క్రమబద్ధంగా ఉంటే బాగుంటుంది. సమాజం కూడా మనల్ని చూసి మీరు ఎంత పద్ధతి అయిన మనుషులేండి, ఇంత పద్ధతి ఎలా నేర్చుకున్నారండి చెప్పాలి. నువ్వు నేను మందిరములో నేర్చుకున్నాను, యేసయ్య దగ్గర నేర్చుకున్నాను. నీ బైబిల్ నాకు ఒక క్రమం నేర్పించింది, ఒక డిసిప్లిన్ నేర్పించింది, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ నేర్పించింది. ఆర్డర్ లేని జీవితాలు ఎలా ఉంటాయి? దారి తెన్ను లేనట్టుగా ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, గుడ్డెద్దు చేలో మేసినట్లుగా ఉంటుంది. కానీ మన జీవితానికి కూడా క్రమం ఉండాలి, జీవితానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ఉండాలి. అది మీ పిల్లల్లోనే కానీ, భార్య భర్తల్లో కానివ్వండి, మీ ఆహారపు అలవాట్లు కానివ్వండి, మీ యొక్క ప్రార్థన విధానం, మార్నింగ్ లేవడం, ప్రార్థన చేయటం, దాని తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళడం, నువ్వు తెచ్చుకున్న జీతాన్ని కూడా క్రమముగా వాడడం నేర్చుకోవాలి. సిస్టమేటిక్ వేలో అన్నీ ఒక సిస్టమేటిక్గా పెట్టుకోండి. దేవుడు సిస్టమేటిక్ ఆర్డరు అన్ని విషయాల్లో చెప్పారంటే ఆయన మన ఆత్మీయ జీవితంలో కూడా సిస్టమేటిక్ ఆర్డర్ కోరుకుంటున్నారు. ఇది ఈరోజు గుణపాఠం మనం. కాబట్టి శ్రద్ధ కలిగి మీ జీవితాన్ని క్రమముగా పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు అందరూ బలపరచబడ్డారు, ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. నేను ఇతరులకు షేర్ చేయండి. అలాగనే యూట్యూబ్ ప్రక్రియ మీకు తెలుసు, ప్రతిరోజు చెప్తున్నాను. యూట్యూబ్లో వాళ్ళు ఈ వీడియోని ఆటోమేటిక్గా వారు ఎక్కువ మందికి ప్రమోట్ చేయడానికి ఎంతమంది లైక్స్ ఎక్కువ పంపిస్తే అంత ఎక్కువ వీడియోని ప్రమోట్ చేస్తున్నారని మేము విన్నాం. సో కాబట్టి మీరు లైక్ చేయడానికి ప్రయత్నించండి. మాకు ప్రత్యేకంగా లైక్స్ ఈ యొక్క షేరింగ్లు కాదు, కానీ వాక్యం ఇతరులకు చేరాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే అడుగుతున్నాం. అది చేయడానికి ప్రయత్నించండి. మా గురించి ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్క రోజు 5 అధ్యాయాలు మేము ధ్యానించడానికి ప్రయత్నిస్తున్నాం. వీటి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని నమ్ముతున్నాను. మీరు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాహాటంగా పెట్టడానికి మరి ఇష్టం లేకపోతే మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరలా రేపటి దినము 31వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు చదువుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.